ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు పూజించే దేవుడు పరమశివుడు. శివుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన అనంతమైన శక్తి, శాంతి, జ్ఞానంకు ప్రతీక. హిందూ పురాణాల ప్రకారం విశ్వాన్ని నడిపించే త్రిమూర్తులు ఉన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు, విష్ణువు దాన్ని కాపాడుతాడు, మరియు శివుడు అవసరమైనప్పుడు సంహారం చేసి ప్రపంచాన్ని సమతుల్యం చేస్తాడు. శివుడు సాధారణంగా హిమాలయాల్లోని పవిత్ర కైలాస పర్వతం మీద ధ్యానంలో ఉంటాడు. ఆయన రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తలపై అర్ధచంద్రుడు ఉంటుంది. జటాజుటలో పవిత్రమైన గంగానది ప్రవహిస్తుంది. ఆయన మెడలో సర్పం ఉంటుంది. ఆయన గొంతు నీలిరంగులో ఉంటుంది. అందుకే ఆయనను నీలకంఠ మహాదేవుడు అంటాడు. శివుడి చేతిలో ఉన్న త్రిశూలం చాలా శక్తివంతమైన ఆయుధం. అది సృష్టి, స్థితి, లయం అనే 3 శక్తులను సూచిస్తుంది. ఆయన చేతిలో ఉండే డమరు విశ్వంలో ఉన్న శబ్దం మరియు సృష్టి ప్రారంభాన్ని సూచిస్తుంది. శివుడు చాలా సాదాసీదా జీవితం గడిపే దేవుడు. ఆయన రాజభవనాల్లో కాదు, సాధారణంగా పర్వతాలలో, అడవుల్లో ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకే భక్తులు ఆయనను ప్రేమగా భోలేనాథ్ అని పిలుస్తాడు. ఎందుకంటే శివుడు తన భక్తులపై చాలా త్వరగా కరుణ చూపిస్తాడు. ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చేశారు. అమృతం పొందడానికి వారు సముద్రాన్ని మదిస్తున్నారు. ఆ సమయంలో సముద్రం నుండి చాలా అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. కాని వాటిలో ఒకటి చాలా భయంకరమైనది. అది హాలాహల అనే విషం. ఆ విషం అంత ప్రమాదకరంగా ఉండేది, అది ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు, ఋషులు అందరూ భయపడి పరమశివుడి దగ్గరకు వెళ్లి ప్రార్థించారు. ప్రభూ, ఈ ప్రపంచాన్ని కాపాడండి అని వేడుకున్నారు. అప్పుడు శివయ్య ప్రపంచాన్ని కాపాడటానికి ఒక గొప్ప త్యాగం చేశాడు. ఆ హాలాహల విషాన్ని ఆయన తాగేశాడు. అది చాలా భయంకరమైన విషమైనప్పటికీ శివుడు దాన్ని తన గొంతులోనే నిలిపాడు. పార్వతీదేవి వెంటనే ఆయన గొంతును పట్టుకుంది. అందువల్ల ఆ విషం ఆయన శరీరంలోకి వెళ్లకుండా ఆగిపోయింది. ఆ రోజు నుండి శివుడి గొంతు నీలం రంగులో మారింది. అందుకే ఆయనను నీలకంఠ మహాదేవుడు అని పిలుస్తారు. శివుడి మరో ప్రత్యేకత ఆయన చేసే తాండవ నృత్యం. తాండవం అనేది విశ్వంలోని శక్తిని చూపించే దివ్య నృత్యం. ఆ నృత్యం ద్వారా శివుడు సృష్టి మరియు సంహారాన్ని సూచిస్తాడు. కాని శివుడు కోపంగా ఉన్నప్పటికీ తన భక్తులపై మాత్రం ఎప్పుడూ ప్రేమతో ఉంటాడు. ఒకసారి భక్తుడు నిజమైన భక్తితో ఓం నమః శివాయ అని పిలిస్తే శివయ్య వెంటనే అతని ప్రార్థన వింటాడు. అందుకే ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ప్రతిరోజు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తారు. ఓం నమః శివాయ, హరహర మహాదేవ్. ఈ మంత్రం మన మనసుకు శాంతిని ఇస్తుంది, మనలో ధైర్యాన్ని పెంచుతుంది. శివయ్య ఆశీర్వాదం ఉంటే ఏ కష్టమైనా చిన్నదిగా మారుతుంది. అందుకే భక్తులు ఎప్పుడూ ఇలా అంటారు: శివుడిని నమ్మినవాడికి భయం ఉండదు. హరహర మహాదేవ్, ఓం నమః శివాయ.